భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మోదీ గారు 11 రోజుల దీక్ష పూనారు. ఎక్కడి నుంచి అంటే పంచవటి అంటే మీకు మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉందండి ఆ ప్లేస్. అక్కడ రాముల వారు అక్కడ అడవిలో ఉండగా సీతమ్మని అపహరించాడు రావణాసుడు పంచవటిలో. ఆ పంచవటి రామాలయంలో మోదీ గారు దీక్ష పూనుకున్నారు. 11 రోజుల పాటు భూతల సైన్యం అంటే నేల మీద పడుకుంటారు. భూతల సైన్యము. ఆహారం కూడా చాలా రిస్ట్రిక్టెడ్. అంటే నీళ్ళే తాగుతారేమో, తేనె నిమ్మరసం తాగుతారేమో, అంతకంటే అదండి. మోదీ గారు ఈ దీక్ష పూనారు. అయోధ్య రామ్ లల్లా తాలూకు ప్రాణప్రతిష్ఠ అయిన దాకా ఆయన దీక్షలోనే ఉంటారు. ఇది ఇలా ఉండగా రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారండి? రాహుల్ గాంధీ గారు బస్ యాత్ర పెట్టాడు. పాదయాత్ర అయిపోయింది, బస్ యాత్ర పెట్టాడు. బస్ యాత్రలో భారత్ జోడో చేస్తారట. దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంచుమించు బాయ్కాట్ లాగా అయింది, బాయ్కాట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ 22వ తారీఖు జరిగే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదండి. 500 ఏళ్ళు 100 కోట్ల జనాభా, 100 కోట్ల హిందువులు, వాళ్ళ ఆశలు ఫలించే రోజు. అంచేత దాన్ని పక్కన పెట్టేసి నేను బస్ యాత్ర చేస్తాను, భారత్ జోడేస్తాను అంటే ఎవరండి హర్షిస్తారు? సరే, కొన్ని వాళ్ళు రాహుల్ గాంధీ ఏదో పడుతున్నాడు, వాళ్ళు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ అయినా ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. మేము వస్తున్నాం, లేదంటే మేము ఈ కారణంలో రాలేకపోతున్నాం అంటే బాగుండదు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఇదొక వ్యక్తిగతమైన విషయం, మతం ఒక వ్యక్తిగతమైన విషయం, అందువల్ల మేము రావట్లేదు. మరి ఆవిడ మదర్ టెరెసా, ఆవిడ ఏదో సెయింటుడే ఇచ్చారండి. సెయింటుడే ఇచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ జరిగింది. పోకూడదు పిలిచారు. పిలిస్తే వీడికి పాపం వీడి ఒంట్లో పోలేదు. ఆ టైంలో వీడు ఏదో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఉత్తరం రాసింది, ఏమని, నేను రాలేకపోతున్నాను, కాకపోతే నేను మార్కెట్ ఆల్వాని వాడిని పంపిస్తాను, నా హెల్త్కి బాగుండకపోవడం వల్ల నేను రాలేకపోతాను, వీలే హెల్త్ ఏమాత్రం బాగున్నా ట్రై చేస్తాను అని చెప్పి వినయంగా రాసింది. మరి దానికి దీనికి ఎంత ఉందండి? ఇది మాత్రం రాముడేమో వ్యక్తిగతం అంట, వ్యక్తిగతం. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ తాలూకా సొంత ప్రోగ్రాము అన్న కవులు చెప్తున్నారు. మరి హిందూ యాంటీ హిందూ అని కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుందాం అనుకుంటుందో మరి నాకు అర్థం కాదు. నెహ్రూ చాలా భయంకరమైన తప్పుదాలు చేయడు. ఆయన సోమనాథ్ టెంపుల్ అండి, సోమనాథ్ టెంపుల్ యాక్చువల్గా ఆ సోమనాథ్ టెంపుల్ గాంధీ గారు, పటేల్ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఈ పార్లమెంట్ ఆమోదం ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత ఫండ్స్ కూడా ఇచ్చారు, గవర్నమెంట్ ఫండ్స్ కూడా వెళ్ళాయి. ఆ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వెళ్తే వాళ్ళు సోమనాథ్ టెంపుల్ కట్టారు. కానీ 1950లో ఇతను అప్పుడు నోర్మల్, ఎందుకంటే పటేల్ ఉండేవాడు వైస్ ప్రైమ్ మినిస్టర్ కదా, అసిస్టెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కదా. నెహ్రూ గారి ఆటలు సాగలేదు. పటేల్ గారు పోయిన వెంటనే సోమనాథ్ టెంపుల్ తాలూకు ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన వెళ్దాం అనుకుంటుంటే ఇతను అబ్జెక్షన్ పెట్టాడు. నెహ్రూ, మీరు వెళ్తే మంచిది కాదు, మన దేశం గురించి తప్పుగా
అందరూ అనుకుంటారు, హిందువులకే పరిమితం అనుకుంటారు అని ఏదో అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్పచ్చండి, అడ్వైజ్ ఇవ్వచ్చు. కాకపోతే అతను పట్టించుకోలేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇండివిజువాలిటీ ఉన్న మనిషి, పోరా అని చెప్పి వెళ్ళిపోయాడు. అదేండి నెహ్రూకి పాపం పటేల్ గారు పోయిన వెంటనే వచ్చిన హిందూ హేట్రెడ్ బయటకు వచ్చింది. ఇలాంటివి చాలా వస్తున్నాయి బయటికి. మరి సోషల్ మీడియా ఉంది కదా, ఎవరు ఊరుకోరు. దాంతో కాంగ్రెస్ తాలూకు యాంటీ హిందూ యాటిట్యూడ్ బయటపడిపోతుంది రోజు రోజుకి. సో మన హిందువులంతా నార్త్లో రాముడికి విపరీతమైన అభిమానం. నాకు చిన్నప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నాను. అక్కడ పెద్దవాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు రామ్ రామ్జీ అంటారు, రామ్ రామ్జీకి అంటారు. అంటే అది మనం ఇప్పుడు హలో హాయ్ పనికిరాని భాష లేదు అప్పుడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చక్కగా అందరూ రామ్ రామ్జీకి అంటారు. తర్వాత శవాలు అంటే మన ఎవరైనా పోతే శవయాత్ర జరుగుతుందండి, అక్కడ ఖచ్చితంగా ఇప్పటికీ రామ్ నామ్ సత్య హై, రామనామం ఒక్కటే సత్యము అని చెప్తారు. అంటే మిగతాదంతా అసత్యం, ప్రపంచం అసత్యం, రాముడే సత్యం, రామనామమే సత్యం, రామ్ నామ్ సత్య హై అంటారు. అదండి అంత నార్థన్ బెల్ట్ అంతా రాముడు అంటే విపరీతమైన అభిమానం అండి. అలాంటి రాముడు 500 ఏళ్ల మన ధర్మబద్ధమైన స్ట్రగుల్, ఎక్కడా వైలెన్స్ లేకుండా ఏ జాతి చేస్తున్నాడు. ఒక్క వీళ్ళు పాపం వైలెన్స్ గురయ్యారు, కానీ గవర్నమెంట్ తప్పిదం వల్ల సాధువులను కాల్చి చంపారు. కానీ వీళ్ళు మాత్రం ఏనాడు వైలెన్స్కి వెళ్ళలేదు. పీస్ఫుల్గా ధర్మబద్ధంగా కోర్టుకి వెళ్ళి గెలుచుకొచ్చారు. 500 ఏళ్ళ స్ట్రగుల్ అండి, 100 కోట్ల మనుషులండి. దీన్ని 500 ఇంటూ 100 కోట్లు చేయాలా? దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? అంత భావోద్రేకంతో ముందుకెళ్తున్న ఫంక్షన్ని పక్కన పెట్టి నేను ఏదో బస్సు యాత్ర చేస్తాను, భారత్ జోడో చేస్తాను అంటే పోచుకోలు కబులు చెప్తే ఎవరు నమ్ముతాడండి? భారత్ జోడో చేస్తున్నా కాంగ్రెస్. టుకడే టుకడే గ్యాంగ్ని వెనకేసి తిరిగినాడు రాహుల్ గాంధీ. ఆనాడు ఎవడు కన్నయ్య కుమార్ వాళ్ళందరూ కూడా జేఎన్యూలో భారత్ టుకడే టుకడే హోంగే అంటూ ఏదో కబుర్లు చెప్పినాడు. వాళ్ళ వెనకాల ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో చేస్తాడు. ఎవరు నమ్ముతారండి వీడిని? సరే, ఇదండి కంపారిజన్ బిట్వీన్ ఒక గ్రేట్ లీడర్ లైక్ మోదీ గారు, అతను 11 రోజులు ఉపవాసం దీక్ష, ప్లస్ భూతల సైన్యం అంటే నేల మీద పడుకోవడం. ఒక ప్రైమ్ మినిస్టర్ నేల మీద పడుకోవడం ఏంటండి? కెన్ యూ ఇమాజిన్? నెహ్రూ గారు విలాసం వాడి కోసం వాడు 555 సిగరెట్లు లేవని చెప్పి ఏరోప్లేన్లో వెళ్ళి తెచ్చారండి. భోపాల్లో ఎక్కడ ఆ రోజుల్లో ఏరోప్లేన్ వేసుకుని పక్క ఢిల్లీకి ఎక్కడికో వెళ్ళి ఆ భోజనం అయిన వెంటనే 555 సిగరెట్ కాల్చాలి మీరు, లేకపోతే డిస్మిస్ అయిపోతుంది చాలా. అందుకోసమని భయపడిపోయి తెచ్చారు, ఏరోప్లేన్ వేసుకెళ్ళి తెచ్చారు పక్క ఊరు. అలాంటి నెహ్రూ ఎక్కడ? ఇలాంటి మన మోదీ గారు ఎక్కడ? మోదీ గారు అలాంటివి ఎక్కడైనా విన్నారు మీరు? సిగరెట్ లేవనో లేకపోతే అమ్మాయి రాలేదనో? అది మీరు కంపారిజన్ మీరే చేసుకోండి, ఇంకా అంతకంటే నేను చెప్పలేను. మోదీ గారే బీజేపీ, కాంగ్రెసే. జై శ్రీరామ్.